డాక్టర్ గారు, ఫ్యూచర్లో ఒకవేళ సమస్యలు ఏమన్నా ఉత్పన్నమైతే ఎటువంటి సమస్యలు రావచ్చు? ఒకవేళ నో సర్జరీ తర్వాత ఒకవేళ ఓకే అనుకుంటే ఓకే, లేదంటే ఇప్పుడు మనం కాట్లేజ్ పెడతాం నోస్లో రీస్ట్రక్చర్ చేయడానికి. కాట్లేజ్ కొంచెం షేప్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కొన్నిసార్లు. దాని తర్వాత స్కారింగ్ వల్ల నోస్ కొంచెం షింక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే మనం మొత్తం రీస్ట్రక్చర్ చేసినప్పుడు స్కారింగ్ అవుతుంది లోపల. ఆ హీలింగ్ ప్రాసెస్లో మినిమల్ చేంజెస్ ఉంటాయి. యూజువల్గా మనకు 4th 5th మంత్లో ఒకసారి రిజల్ట్ వచ్చిన తర్వాత కైండ్ ఆఫ్ దట్ ఈస్ పర్మనెంట్. మేజర్ చేంజెస్ రాకపోవచ్చు, వెరీ వెరీ మినిమల్. మీరు చెప్పినట్టు చాలా ఓల్డెన్ డేస్లో మనం బోన్స్ పెట్టేవాళ్ళం ఇన్స్టెడ్ ఆఫ్ కార్టిలేజ్. బోన్ పెట్టినప్పుడు బోన్ అరిగిపోయేది. ఇప్పుడు రిజార్ప్షన్ అంటాం. ఇప్పుడున్న వాడే మెటీరియల్స్ కానీ ఆ టెక్నాలజీ కొంచెం మనం ఇంప్రూవైజ్ చేసుకున్నాం కాబట్టి ఇది ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ పర్సెంటేజ్ చేంజెస్. దట్ వాస్ అమేజింగ్ డాక్టర్ గారు.